నమస్తే, వెల్కమ్ టు సన్వన్ న్యూస్. భూపాల్పల్లి టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న సునీల్, అతడి భార్య 12 మంది విద్యార్థులను ఇంటికి పిలిపించుకున్నారు. అయితే విద్యార్థులంతా పట్టణంలోని బీసీ ఎస్సీ హాస్టల్ విద్యార్థులు అన్నారు. అలాగే కాటారం మండలంలోని గంగారం మోడల్ స్కూల్కు చెందిన వారు ఉన్నారు. వీరిని శుక్రవారం రాత్రి ఇంటికి పిలిపించుకొని యేసు ప్రార్థనలు చేయిస్తూ మత మార్పిడి చేసేందుకు కుట్ర చేసినట్లు అందులోని ఓ విద్యార్థిని ద్వారా విద్యార్థిని తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన పోలీసులకు, వార్డెన్లకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎస్ఐ రమేష్ అక్కడికి చేరుకొని స్థానికులు గొడవలు చేయించకుండా ఆపారు. అలాగే జరిగిన విషయాన్ని తెలుసుకొని పిల్లలను, వారి తల్లిదండ్రులను వార్డెన్లకు అప్పగించి పంపారు. ఈ విషయమై ఎస్ఐని వివరణ అడగగా మోటివేషన్ తరగతుల పేరుతో పిలిపించి వాస్తవేనని, పూర్తి వివరాలు పిల్లల తల్లిదండ్రులు మాట్లాడి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. రాత్రి 8 గంటలకు, సుమారు 9 గంటలకు భూపాల్పల్లి ఎల్బీ నగర్లో టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 13 మంది అమ్మాయిలు మరి కిడ్నాప్గా, మరి మత మార్పిడిగా, మరి అనుమానంతో నిన్న పోలీస్ వారికి లీగల్గా మరి కంప్లైంట్ ప్రిన్సిపల్ గారు ఇవ్వడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళి చూస్తే టౌన్ ప్లానింగ్ అధికారి ఏం చెప్తున్నాడు అని అంటే, మేమే తీసుకొని వచ్చినామని చెప్తున్నాడు. అయినా పేరెంట్స్కి తెలియకుండా, హాస్టల్ వార్డెన్స్కి తెలియకుండా మరి ఏ విధంగా పిల్లల్ని తీసుకువచ్చాడనేది సమాధానం చెప్పడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా అనుమానాలకు దారితీస్తున్నాయి. గత నెల రోజుల్లో 13 మంది భూపాల్పల్లి రెసిడెన్షియల్ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు అస్వస్థతకు గురై ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు మరి ఊపిరి పీల్చుకుంటున్నటువంటి తరుణంలో ఇప్పుడు మరొక కోణం మరి ఈ రోజున భూపాల్పల్లి ఎల్బీ నగర్లో ఒక గవర్నమెంట్ అధికారి సునీల్, రీను అనే ఇద్దరు దంపతులు మరి తల్లిదండ్రుల యొక్క పర్మిషన్ లేకుండా, హాస్టల్ వార్డెన్స్ అధికారుల పర్మిషన్ లేకుండా పిల్లల్ని మాయమాటలు చెప్పి తీసుకొని వచ్చి మరి వాళ్ళ క్రిస్టియన్కి సంబంధించినటువంటి ప్రేయర్స్ చేపిస్తూ మరి వారిని ఈ విధంగా మత మార్పిడులకు గురి చేయడం చాలా బాధాకరమైన విషయము. మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వ్యవస్థకు, అధికారులకు అధికారికంగా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు కూడా విచారణ జరిపి మరి వారిని వెంటనే విధుల నుంచి పూర్తిగా బహిష్కరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.